నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజంతో ముందుగా హెడ్లైన్స్. చెంగిచెర్లలో త్వరలో గ్రేవ్ యార్డ్ మంచినీటి బోర్డు ఏర్పాటు చేస్తా ముస్లిం సోదరులకు మంత్రి మల్లారెడ్డి హామీ. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి హితం. కేసీఆర్ ప్రభుత్వం పనితీరు భేష్ కొనియాడిన చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బర్ దిగిపోయారు. వైసీపీ ప్రభుత్వంలో అమ్మాయిలకు రక్షణ లేదు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవ్ చెర్కరెడ్డి మండిపారు. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో త్వరలో గ్రేవ్ యార్డ్ మంచినీటి బోర్లను ఏర్పాటు చేస్తారని మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చారు. 2వ డివిజన్ 3వ డివిజన్లలో వివిధ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులు మంత్రితో పాటు మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లతో కలిసి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం సోదరులు తమ సమస్యలను మంత్రికి గ్రేవ్ యార్డ్ మంచినీటి బోర్ల గురించి వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, బింగి జంగయ్య యాదవ్, కోఆప్షన్ మెంబర్లు పాల్గొన్నారు. వీరు ఆహ్వానించగానే మన గౌరవ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి రావడం జరిగింది. దానికి మా సోదరులు ఎంతో సంతోషిస్తారు, మాకు కూడా సంతోషంగా ఉంది. వచ్చిన వెంటనే మన సోదరులకు గ్రేవ్ యార్డ్ లేదని కొంచెం ఇబ్బంది ఉండే, దాన్ని కూడా సాల్వ్ చేస్తున్నాం. అలాగే ఇంకోటి ఈద్గా గురించి కూడా చెప్పారు, అది కూడా ఈవినింగ్ మన భద్రారెడ్డి అని రావడం, అలాగే అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఇలా చిన్న చిన్నవి ఉన్నాయి, అవి మొత్తం సాల్వ్ అవుతాయి. అలాగే ముందు కూడా ఈ మస్జిద్లో బోర్ లేకుండా అది కూడా వెంబడి వేపిస్తున్నాము. గ్రేవ్ యార్డ్ సో ముందు కూడా ఏ సమస్య ఉన్నా పరిష్కారం అయితే దానికి కారణం మన మంత్రివర్గ చామకూర మల్లారెడ్డి గారు. సో సోదరులందరూ కోరేది ఒకటే, ముందు వచ్చే ఎలక్షన్లో కూడా భారీ మెజారిటీతో వాళ్ళు గెలిపించాలని ముస్లిం సోదరులకు, సోదరిమణులకు, ఇక్కడ వచ్చిన మన పెద్దలు చంద్రన్న గారికి, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తారని మేము అనుకోలేదు, చాలా సంతోషం. ఇలాగనే మాకు ఇప్పుడు ఈదిగా గురించి అడిగారు ఆ సారు, అది కూడా చెప్పిండు. అది కూడా ఈ 5 గంటలకు అలా కొడుకులు పంపించి అది కూడా క్లియర్ చేస్తామన్నాడు. ఇంకోటి గ్రేవ్ యార్డ్లో కూడా ఒక బోర్ విషయం అన్నాడు, ఆ బోర్ కూడా క్లియర్ చేసిండు ఈరోజు. ఇంకా ఏ విషయం ఉన్నా సరే మన మంత్రి గారు దృష్టిలో తీసుకోకపోతే ఏదైనా సరే మంచి కార్యక్రమం మంచి చేస్తాం. అలాగని ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మంచి మెజార్టీతో మా మల్లారెడ్డి గారిని, మన మంత్రి మల్లారెడ్డి గారిని గెలిపించి మంచి మెజార్టీతో గెలిపించగలను. డిప్యూటీ మేయర్ గారికి, మేయర్ గారికి మరియు నాతోటి కార్పొరేటర్ మరియు ముస్లిం సోదరి మనులందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా చెంగిచెర్లలో ఈ ముస్లిం సోదరులు ఇంత పెద్ద పండుగ ఈ విధంగా జరుపుకున్నందుకు వారికి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మన చెంగిచెర్ల గ్రామంలో ముస్లింల గురించి మనం గ్రేవ్ యార్డ్ కొంత తీసుకుంటుంది, ఆ జాగా సరిపోదని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది. దాన్ని కూడా మంత్రివర్యులు సానుకూలంగా స్పందించారు. బోర్ కావాలని చెప్పి అన్నారు, ఆ బోర్ కూడా వేపిస్తారని చెప్పి మాటిచ్చారు. ఇక ముందు కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఏమున్నా మా దృష్టికి తీసుకొస్తే మేము మంత్రి గారితో అన్ని విధాలా అన్ని సహాయ సహకారాలు. ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజు వరకు స్వచ్ఛతా హీ సేవకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి తెలిపారు. స్థానిక మున్సిపల్ ప్రకాశం పార్క్ వద్ద ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవ 1 గంట శ్రమదాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జీవితంలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. తడి చెత్త, పొడి చెత్త
వ్యర్థాలను వేరు చేసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను సేకరించే కార్యక్రమం జరుగుతుందని, వారికి సమయానికి చెత్తను అందించగలిగితే ప్రతి గ్రామం పట్టణం స్వచ్ఛంగా తయారవుతుందని తెలిపారు. అప్పుడే గాంధీజీ కలలు కన్నా స్వచ్ఛ భారత్ ని ఏర్పాటవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ హరిత, నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, కమిషనర్, మేయర్ తదితరులతో కలిసి పార్క్ లో గంట కాలం పాటు చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ దివాస్ అని మనం నిర్వహించుకుంటున్నాము. అందులో భాగంగా ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2లో స్వచ్ఛతా హీ సేవ అనే థీమ్ తో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజు ఒక గంట సేపు శ్రమదానం చేయాలి అని గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుతో ఈరోజు తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రకాశం పార్క్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది కేవలం నగరపాలక సంస్థే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాలు, పబ్లిక్ ప్లేసెస్, సిటిజన్స్ ఇన్వాల్వ్మెంట్ తో చేయమన్న ఈ పిలుపు మన నగరాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి ఆ పౌరులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి, మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ కూడా 2021లో అక్టోబర్ 2న జగనన్న స్వచ్ఛ సంకల్పం అని క్లాప్ ప్రోగ్రామ్ అంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. మనం చూసాం ముందు ఏ ప్రభుత్వం గాని, ఏ ముఖ్యమంత్రి గాని ఇట్లాంటి క్లీన్లీనెస్ ప్రోగ్రామ్ ని, క్లీన్ ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రోగ్రామ్ ని ఇంతకు ముందు ఎవరు కూడా చేపట్టడం మనం చూడలేదు. దానిలో భాగంగానే మొత్తం రాష్ట్రం అంతటా కూడా డోర్ టు డోర్ కలెక్షన్ చేయాలి. ఈ స్వచ్ఛతా కార్యక్రమానికి సంబంధించి ఏమేమి యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నది చాలా డీటెయిల్ గా వివరించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమంటే, ప్రధానమంత్రి గారు ఒక మన ఏపీ అని కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ నెల సెప్టెంబర్ 15 నుంచి మొదలయ్యి అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి వరకు కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలన్నింటినీ డిజైన్ చేయడం జరిగింది. రేపటితో మనము ఈ కార్యక్రమానికి ముగింపు ఉంటుంది. ఈ రోజు మనము ఏక్ దిన్ అంటే ఈ 1వ తారీఖున 1 గంట పాటు మనము ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో అందరూ పాల్గొనడం చెప్పేది ఉద్దేశం. అంటే ఈ రోజు అలవాటు చేసుకున్నటువంటిది రేపు కూడా మనం కంటిన్యూ చేసుకోగలగాల. అంటే ప్రభుత్వం ఏదైనా ఒక డేట్ అని ఇస్తే ఆ డేట్ రోజు మాత్రం మనం వచ్చి స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొనడం కాకుండా మన ఇంటి పరిసరాలను మనం పరిశుభ్రంగా పెట్టుకోవాలా, ఆ చెత్తను తడి చెత్త, పొడి చెత్త సెపరేట్ గా చేసుకోవాలా. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని పనులను తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని, ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అభినందనలు చెబుతున్నానని హైదరాబాద్ చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓయాసీ అన్నారు. పాత బస్తీలోని బండ్లగూడలో జరిగిన ఒక కార్యక్రమంలో 200 మంది మహిళలకు బ్యూటీ సర్టిఫికెట్లు, బ్యూటీ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంట్లో ఉండే మహిళలకు తమ స్వశక్తితో ఎదగడానికి తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా 600 కుట్టు మషీన్లు అందజేశామని తెలిపారు. ఆడపిల్లలకు బాగా చదివించాలని, వారు అన్ని రంగాల్లో ముందుండేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని హితవు పలికారు. తమను పదే పదే గెలిగితే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. आज
सालारी मिल्लत एजुकेशन ट्रस्ट के तहत हल्के असेंबली चंद्रायन गुट्टे के सर्टिफिकेट तकसीम किए जाएंगे और उसी के साथ साथ हबीब मिल्लत ने फैसला किया था कि हुकूमत की जानिब से जो मशीन सिलाई मशीन देने की बात हुई तो तमाम जो है सो सालारी मिल्लत एजुकेशन ट्रस्ट के तहत चलाए जाने वाले, और मैं हबीब मिल्लत से क्यों अपने ख्यालात का इज़हार अज़रा बेगम, क्या नाम, आयशा बेगम, %80 सब्सिडी में भी 4,440 करोड़ रुपया सर्फ हुआ। उसके बाद में ट्रेनिंग एंड एम्प्लॉयमेंट में 39,000 ट्रेनिंग एंड एम्प्लॉयमेंट में रियासती हुकूमत की जानिब से 39,000 खवातीन को, बच्चों को ट्रेनिंग दी गई, जिस पर 27 करोड़ रुपये का सर्फा हुआ। ये किसकी नुमाइंदगी पर हुआ? अरे मजलिस इत्तेहाद मुस्लिमीन की नुमाइंदगी पर हुआ। न सिर्फ ये, शादी मुबारक में अब तक सारी रियासत में 2,64,000 बच्चियों की शादियां हुई हैं और रियासती हुकूमत ने इनको चेक दिया है। क्या ये काम कारनामा नहीं? इमाम और मौज़ूनों के लिए अब तक 303 करोड़ रुपया खर्च हो चुका है। हर मस्जिद के इमाम को, हर मस्जिद के मौज़िन को 5,000 रुपये दिए जाते हैं। इसका आगाज भी किसने किया? मजलिस इत्तेहाद मुस्लिमीन ने किया। क्या किसी ने किया? वक्त ग्रांट इन एड में 469 मतलब खरीद 470 करोड़ रुपया ग्रांट इन एड में। वक्फ बोर्ड से तलाकशुदा खवातीन को भी पेंशन दी जाती है। वो पेंशन के लिए भी हमने जिद्दोजहद की। तो आज जब ये सारे काम हुए हैं और ये सारे काम मजलिस के नुमाइंदगी पर हुए हैं, तो मैं समझता हूं कि ये मेरा अखलाकी फर्ज है, जिम्मेदारी है कि मैं रियासत के चीफ मिनिस्टर KCR साहब का शुक्रिया अदा करूं कि किसी रियासत में भी ऐसा काम नहीं हुआ जो काम KCR ने BRS की गवर्नमेंट में हुआ। और आज इल्जाम लगाने वाले इल्जामात लगाते हैं कि क्या करे क्या करे। अरे मैंने पहले भी कहा था, फिर से कह रहा हूं, हमें छेड़ना नहीं। अगर हमें छेड़ेंगे तो याद रखो, अकबर ओवैसी तुमको छोड़ेगा भी नहीं। వైసీపీ ప్రభుత్వంలో అమ్మాయిలకు రక్షణ లేదని నంద్యాల జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరు చరితారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు ఖండిస్తూ బాబు గారికి తోడుగా ఒక నియతంపై పోరాటం కోసం మేము సైతం కార్యక్రమం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. రిలే నిరాహార దీక్షలో కూర్చున్న వడ్డేరు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఆమె మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో వడ్డే భవిశ్రీ అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేయడం, బావిలో పాడేసి హత్య చేసిన వైనాన్ని తీవ్రంగా ఖండించారు. ఆమె మృతికి 2 నిమిషాలు మౌనం పాటించారు. నిందితులను వెంటనే శిక్షించాలని, బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు జయరామిరెడ్డి, బివిఎన్ వడ్డేరాజు, జిపి వెంకటేశ్వర్లు, రామ్ సుంకర్ తదితరులు పాల్గొన్నారు. అమ్మాయిని భవ్యశ్రీ ఒక్క రోజు మన రాష్ట్రంలో రోజుకు 3 రేపులు మానభంగాలు జరుగుతా ఉన్నాయంటే ఈ ప్రభుత్వ పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడో చోట ఒక రోజులో 3 జరుగుతా ఉన్నాయి. అమ్మాయిలకు రక్షణ లేదు. కానీ చిల్లర అసలు
నెలల అమ్మాయిలను కూడా వదలడం లేదంటే మన రాష్ట్రం ఎటుపోతుంది? అసలు మనం సభ్య సమాజంలో ఉన్నామా? మనం మన సాంప్రదాయాలేంటి, మన కథలేంటి, ఏది లేకుండా ఇంత దారుణాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి రేపు ఇటువంటివి ఎన్నో జరుగుతా ఉన్నాయి. రేపు ఈ అమ్మాయికి జరుగుతుంది, రేపు మన అమ్మాయి కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటిని ఖండించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అందరూ మనం కలిసి కట్టుగా ఒక్కరితో అయ్యే పని కాదు. ఏదో మన ఇంటి పని అయితే మనం ఒక్కరం చేసుకోగలుగుతాం. ఇది అందరం కలిసి చేస్తేనే మన నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు. మన పాణ్యంలో కూడా తెలుగుదేశం జెండా ఎగరాలి. ఎందుకంటే చాలా నష్టపోతా ఉన్నాం. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ జాతర ప్రారంభమైంది. తొలి రోజు ఘటోత్సవంలో అంగరంగ వైభవంగా మొదలైన అమ్మవారి జాతరలో అపశృతి దొర్లింది. ఘటం కుండ పగిలిపోవడంతో వెంటనే నూతనంగా కుండను మార్చారు. భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమస్య లేదంగా తెలుగు కవి నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాగవ జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ నాయకులతో కలిసి బాపట్లలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదనం ఉట్టిపడే విధంగా అందరికీ అర్థమయ్యే రీతిలో గుర్రం జాగవ రచనలు ఉంటాయని అన్నారు. అందుకనే ఆయనని కవి విశారద, కవి కోకిల అనే బిరుదులను పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటా అంజిబాబు గారు, బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ కేడి శీలం గారి ఆదేశాల మేరకు ఈ రోజున బాపట్ల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మహాకవి గుర్రం జాషువా గారి 125వ జయంతి సందర్భంగా కుల మతాలు తీసుకున్న గీతల జొచ్చు పంజరమున పట్టువడను నేను అని అంటూ నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వ నరుడ నేను అని సగర్వంగా ప్రకటించుకున్నటువంటి కవి విశారదుడు గుర్రం జాషువా గారు. మరి ఆయన రాజులను బ్రాహ్మణులను మాత్రమే కథానాయకులుగా చిత్రిస్తూ వారి చుట్టే కథాంశాలు మలుపుతూ శతాబ్దాలుగా ఊడిగం చేస్తున్నటువంటి తెలుగు సాహిత్యానికి తెరదించి ఒక దళిత యువకుడిని కథానాయకుడిగా మలిచి ఆయన రచించినటువంటి గబ్బిలం ఒక మహాఖండ కావ్యం. ఆయన ఈ సమాజంలోని అసమానతలపై అలుపెరగని పోరాటం చేస్తూ ఆయన ఒకటే చెప్పాడు, నాలుగు పడగల
హైందవ నాగరాజు అణగారిన కులాల గాలి సోకినంతనే అకారణంగా కసిరి బుసకొట్టి కాలకూట విషాన్ని విరజిమ్మి వాటేసి కాటేస్తుంటే ఈయన గబ్బిలమే ఓంకరించి గీంకరించి గర్జిస్తుందన్న దళిత ధిక్కార స్వరం గుర్రం జాషువా. అలానే పంచముడు అనే ఆయన్ని ఒక సభావేదికమై వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తే ఆయన వెంటనే పంచముడెవరమ్మ సావిత్రి అంటూ పద్యన్యమై గర్జించిన ధిక్కార స్వరం 4 కోట్ల దేవతలెగబడ్డ భరతమేదినిలో అవాక్యుల ఆకలి ఆర్తనాదాలు ఎవరికి వినిపిస్తాయి అన్న హృదయ కవి గుర్రం జాషువా. అంత గొప్ప మహాకవి ఈ రోజున కలేకూరి ప్రసాద్ గాని జయరాజన్న గాని ఇలా ఏ యువ కవులు ఎవరు కోరటి వెంకన్న ఏ కవిని తీసుకున్నా కూడా వారి వెనక తప్పకుండా జాషువా గారి కవిత జాషువా గారి రచన ప్రభావం ఉంటుంది. అటువంటి గొప్ప మహాకవి ఈరోజు ఈ బాపట్లలో ఈ ఏబిఎం స్కూల్లో పనిచేయటం, మరి ఈ ఏబిఎం స్కూలు యాజమాన్యం వారికి గౌరవార్థంగా ఈ కళాశాల ఎదురుగానే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ఈ బాపట్లలో ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం అని, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గుర్రం జాషువా కమిటీ వారికి కూడా, ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుర్రం జాషువా గారి స్ఫూర్తిని ఈ బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిస్తామని, ఆయన ఆశయాలను మేము ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా ఆ మహాకవికి మేము ఘనమైన నివాళి కాంగ్రెస్ పార్టీ తరఫున అర్పిస్తున్నాం. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా టీఎన్టీయూసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొల్లకలపూడి సుబ్రహ్మణ్యం, తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు జయరాం రెడ్డి, కరాటి చంద్ర ఆధ్వర్యంలో పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర కార్మిక సంఘం నాయకులు కార్మికులు పెద్ద ఎత్తున పనిముట్లతో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబుని అరెస్టు చేయడం చాలా బాధాకరమని మండిపడ్డారు. ఆయన ముఖ్యమంత్రి ఉన్న కాలంలో పనికి ఆహార పథకం 90% సబ్సిడీతో పనిముట్ల అందజేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ కార్పొరేటర్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి, పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి ఉట్ల సురేందర్ నాయుడు, టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి అంబూరి సింధుజ, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం సైకిల్ రావాలి సైకిల్ రావాలి సైకో పోవాలి 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 సైకిల్ రావాలి. గత నెల 28వ తేదీన గణేష్ నిమజ్జనం జరిగిన నేపథ్యంలో మిలాద్ ఉన్ నబీ ఒకే రోజు రావడంతో వాయిదా వేసిన ర్యాలీని ముస్లిం మత పెద్దలు ఆదివారం నిర్వహించారు. చార్మినార్ నుండి ఈ ర్యాలీ ప్రారంభమై గుల్జర్ హౌస్, పత్తర్గట్టి, మదీనా, నయాపుల్, దారుల్ షిఫా, పురాణా హవేలీ, మిరాల్ మండి మీదుగా మొగల్పుర వరకు కొనసాగింది. ఈ ర్యాలీ నేపథ్యంలో హైదరాబాద్ నగర సిపి సివి ఆనంద్ ఆధ్వర్యంలో పాత బస్తీ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. उनके आशिक की नशानी वो आंसू की रवानी उनके आशिक की नशानी वो आंसू की रवानी उनके आशिक की नशानी वो आंसू की रवानी। अरे औलिया मिलने कुछ के बदन में एक जोश पैदा हो जाता है, ईमानी हरारत नसीब हो जाती है। ऐसे आलम में हमारी अपनी जिम्मेदारी ये
अल्लाह सलामत रखे, अल्लाह आपकी उम्र दराज करे। और मैं अब गुजारिश करता हूँ शफी भाई क़िबला कन्वीनर जलसा साहब के हुक्म पर चंद अशार మైక్ దో బేటే। అందరికీ నమస్కారం। ఇవాళ మిలాదున్ నబీ జులూస్ ఏదైతే ఉందో ఇక్కడ మక్కా మసీద్ తీయడం జరిగింది। అందరి ముస్లిం పెద్దలందరికీ మేము చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాం। ఎందుకంటే మన మత సామరస్యం గురించి, మన శాంతి భద్రతల గురించి ఆలోచిస్తూ మిలాదున్ నబీ జులూస్ 12వ తేదీ 12వ రబీల్ అవల్ రోజు బదులు 15వ రబీల్ అవల్ రోజు తీయడం జరిగింది। ఈ జులూస్ ఏదైతే ఉందో మర్కజీ మిలాద్ జులూస్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది। ఇది మనం మక్కా మసీద్ నుంచి మొదలయ్యి గుల్జార్ హౌస్, పత్తర్గట్టి, మదీనా, తర్వాత నయాపూల్ దగ్గర నుంచి యూటర్న్ తీసుకుని చెత్తబజార్ ద్వారా ఏపీఐటీ ట్రిబ్యునల్, మీరాల మండి రూట్ మరియు మీరాల మండి రూట్ నుంచి వెళ్ళి ఓల్టా హోటల్ దగ్గర ఎండ్ అవుతుంది। అయితే ఈ రూట్లో ఈ ప్రొసెషన్లో చాలా ట్రిబ్యూటరీ ప్రొసెషన్స్ కూడా వచ్చి జాయిన్ అవుతున్నాయి। మిగతా జోన్ నుంచి వస్తున్నాయి, మిగతా పోలీస్ స్టేషన్లు, జోన్లు, మిగతా కమిషనరేట్ నుంచి కూడా డిఫరెంట్ ట్రిబ్యూటరీ ప్రొసెషన్స్ వచ్చినాయి। వాటందరికీ కూడా బందోబస్తు చేయడం జరిగింది। సో దట్ అన్ని ప్రొసెషన్స్ విత్ పోలీస్ ఎస్కార్ట్ తీసుకురావడం జరిగింది। అలానే ఈ ఎంటైర్ బందోబస్తు గురించి సిపిసార్ స్పెషల్ అటెన్షన్ 8 ప్లాటూన్లు, సిఆర్ ప్లాటూన్లు, 5 టీఎస్ఎస్పీ ప్లాటూన్లతో పాటు బయట జిల్లా నుంచి కూడా ఫోర్స్ తెప్పించి ఇక్కడ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది। సో దట్ ఎంటైర్ పొజిషన్ పీస్ఫుల్గా వెళ్ళాలనే ఉద్దేశంతో ఎంత చేయడం జరిగింది। థ్యాంక్ యూ, జై హింద్। ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, అవినీతిపై రాజీలేని పోరాటం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రసాదం జనసేన మూల సిద్ధాంతం అని కుత్బుల్లాపూర్ జనసేన పార్టీ ఇన్ఛార్జి నందగిరి సతీష్ కుమార్ అన్నారు। గాజుల రామారం డివిజన్ పరిధిలోని విన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో జనసేన జన గర్జన క్రియాశీలకు సభ్యత కిట్ల పంపిణీ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఇన్ఛార్జి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జి రాజాలింగం హాజరయ్యారు। అనంతరం సభ్యత్వ కిట్లను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఇట్లా అట్లా లేవడం కొద్దిసేపు చూడండి, చూడండి అమ్మా, చూడండి। కళ్యాణ్ గారికి అంత ప్రజా ఆదరణ ఉన్నా కానీ కొన్ని మీడియా మిత్రులు, కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పత్రికా వర్గాలు ఎందుకంటే ఒక వ్యక్తి ఎదుగుదలని తట్టుకునే పరిస్థితి ఉండదు। గతంలో కూడా 2009లో ఏ రకంగా అయితే పార్టీని భూస్థాపన చేసే వరకు మన వెనుక పడ్డ కొంతమంది పత్రికా నాయకులకి, కొంతమంది పత్రికా విలేకరులు, ఏదైతే కొంతమంది అప్పట్లో జరిగిన పరిణామాలు మనకందరూ తెలిసిన విషయమే। అదేవిధంగా 2014లో మనం పార్టీ జనసేన ప్రారంభించినప్పటి నుంచి పార్టీ ఉండదు, పార్టీ నాయకుడు ఇన్ని రోజులు పార్టీని నడిపాడు అని అనేక అనుమానాలతో ఈరోజు చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి స్థాయిలో నిలబడగలిగిన మన వ్యక్తి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు। ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి కష్టపడ్డ కుత్బుల్లాపూర్ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు। ఇకపోతే జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎలా అయితే మర్చిపోమో, వదులుకోలేమో, అభిమానించిన నా అన్న పవన్ కళ్యాణ్ గారిని వదులుకోవడం నా ఈ జీవితం నా అన్న పవన్ కళ్యాణ్ గారికి అంకితం। కొంతమంది అంటుంటారు, ఏం పెట్టిండ్రు రాబోయే, నీకు ఏం వస్తుంది రాదు అని। అరే నాకు ఏం రాదురా నాయన, మందిని మోసం చేసుడు రాదు, అవతలం సంఘం మీద ఆశపడడం రాదు, వేరేదో మీరు లాక్కోవడం, దోచుకోవడం రాదు। ఆయన నాకు నిజాయితీ అంటే ఏంటో నేర్పించిండు, దేశభక్తి అంటే ఏంటో నేర్పించిండు। అందుకనే ఆయన అంటే నాకు ప్రాణం। కొంతమంది అంటుంటారు, ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తుంది పవన్ కళ్యాణ్ గారు, నాకు అనిపిస్తుంటుంది ఈ అమ్మ కింద వండబట్టి ఒక్కొక్కరిని ఇది అప్పటికి ఎందుకంటే కూర్చున్నాడని అట్లా మాట్లాడతాను। కాకపోతే ఎంత రాజకీయ నాయకులమైనా, ఎంత కార్యకర్తలమైనా సరే అన్న ఆయన కోసం సైన్యంలో పనిచేస్తాం।
ఆర్యవేశులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రపంచ ఆర్యవేశ మహాసభ గ్లోబల్ కార్యవర్గ సభ్యుడు ఈగ దయాకర్ గుప్తా జిల్లా అధ్యక్షుడు మిర్యాల శివకుమార్ అన్నారు. హైదరాబాద్ లోని సర్నగర్ లో జరిగే వైశ్య గర్జనకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రపంచ ఆర్యవేశ మహాసభ జిల్లా కార్యాలయం నుండి నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వైశ్యులకు సైతం కార్పొరేషన్ తో పాటు వైశ్య బంధు ఇవ్వాలన్నారు. తరలి వెళ్లిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం సురేష్, కోశాధికారి గుడిపాటి రమేష్, సభ్యులు మధు గ్యాస్ కళ్యాణ్, గోపారపు రాజు, భువనగిరి విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెంగిచెర్లలో త్వరలో గ్రేవ్ యార్డు మంచినీటి బోర్డు ఏర్పాటు చేస్తా ముస్లిం సోదరులకు మంత్రి మల్లారెడ్డి హామీ. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి హితం. కేసీఆర్ ప్రభుత్వం పనితీరు భేష్ కొనియాడిన చంద్రాయన్గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పోయారు. వైసీపీ ప్రభుత్వంలో అమ్మాయిలకు రక్షణ లేదు. పాండ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవ్ చెరకరెడ్డి మండిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నది వీధి న్యూస్. లక్ష్యం సమాజం.